త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్, హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. నివేదిక ఆధారంగా ముందుకు, బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు. త్వరలోనే జిల్లాల పునర్విభజన, జిల్లాల మార్పు, ఒక 10 జిల్లాలు తీసేస్తారని ఇంకొంత గుసగుసలు వినబడుతున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెడతారు. ఇందిరాగాంధీ ఇట్లా ఈ పేర్లు పెడతారు. జిల్లాలకు కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెడతారు. ఉన్న 10 జిల్లాలను తీసేస్తారు అని చెప్పేసి గుసగుసలు వినబడుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే చెప్పిండో, బీఆర్ఎస్ సర్కార్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జిల్లాలు చేసిరు అని చెప్పేసి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలోనే జిల్లాల మార్పు కూడా చేస్తామని చెప్పారు. ఇక ఎవరు పొన్నం ప్రభాకర్ గారు అయితే సిద్దిపేట జిల్లాను తీసేసి అందులో కలపాలని చెప్తున్నాడు. సో ఇట్లా కొన్ని జిల్లాల మార్పు చేస్తామని చెప్పేసి మొత్తం మీద అయితే దీనికి కమిషన్ వేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం, నివేదిక ఆధారంగా ముందుకు, బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు. గత పాలకులు ఇష్టారాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం. లీడర్ల కోసం ఊరికో మండలం, నియోజకవర్గానికో జిల్లా. ఒక మండలం జనాభా 4000, మరొకటి 1,50,000. ఇదేం పద్ధతి? అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా. ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపాం. ఎగవేతదారులను ఉపేక్షించాం. నెలకు 30,000 కోట్లు అవసరం. ఆదాయం 18,000 కోట్లే. సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ ₹1,00,00,000 ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి. టీజీఓ 2026 డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకుల నిర్వాహకం వల్ల అస్తవ్యస్తంగా మారిన జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్ వేయబోతున్నామని చెప్పారు. జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల రెవెన్యూ డివిజన్లపై ఏర్పాటుపై గత ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాలు అశాస్త్రీయంగా, హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపబోయిందని, పన్నులు ఎగవేతదారులను ఉపేక్షించలేదని చెప్పారు. గత పాలకుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సమస్యల్ని పక్కన పెట్టి హాయిగా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. కుటుంబంలో తండ్రిని కోల్పోతే పెద్దన్న బాధ్యత తీసుకున్నట్టు తాను రాష్ట్రానికి ఒక పెద్దన్నలా బాధ్యతగా సోదరుడిగా అప్పుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. సోమవారం సెక్రటరియట్ టీజీఓలో 2026 డైరీని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పరిపాలన సౌలభ్యాన్ని పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికి నజరానాలు ఇచ్చినట్టుగా జిల్లాలని, మండలాల్ని పంచిపెట్టారని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త విధానాన్ని సరిచేసేందుకు శాస్త్రీయంగా జిల్లాల్ని పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేశారు. రైట్, నిన్న దానికి సంబంధించి టీజీఓ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఈ డైరీని నిన్న 2026 ఈ డైరీని ఆవిష్కరిస్తూ చాలా విషయాలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటున్నాడంటే, ఇష్టం ఉన్నట్టు జిల్లాలను మార్చినారు. ఒక మండలంలో 4,000, ఇంకో మండలంలో 1,50,000. ఇదేం పద్ధతి? కాబట్టి జిల్లాల్ని మార్పు చేస్తాం, మండలాల్ని మార్పు చేస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉందనుకో, ఒక నియోజకవర్గంలో ఒక 10 మండలాలు ఉన్నాయి అనుకో. ఈ 10 మండలాలల్లా ఒక 3 ఏమో ఒక జిల్లా, ఇంకో 5 ఏమో ఒక జిల్లా, ఇంకో 2 ఏమో ఒక జిల్లా. ఇట్లా 3 జిల్లాలు, ఈ 10 మండలాలు. ఒక్క నియోజకవర్గంలోనే 10 మండలాలు ఉన్నాయి. దాన్ని మూడు జిల్లాలకి ఉన్నదనుకో. ఇప్పుడు ఒక పని జరగాలంటే ఈ 3 మండలాల కొరకు ఈ జిల్లా కలెక్టర్ని కలవాలి,
ఈ 5 మండలాల కొరకు ఈ ఈ జిల్లా కలెక్టర్ని కలవాలి, ఈ 2 మండలాల కొరకు ఈ జిల్లా కలెక్టర్ని కలవాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి జర కుంటుపడుతున్నది, స్పీడ్గా చేయలేకపోతున్నాం. ఇది అన్ని మండలాలు, ఈ 10 మండలాలు ఒకటే నియోజకవర్గంలో ఉన్నాయనుకో, ఒకటే జిల్లాలు ఉన్నాయనుకో, అప్పుడు కొంత అభివృద్ధి ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మేము జిల్లాల్ని మార్పు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కమిషన్ వేయబోతున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు ఎలక్షన్ల కంటే ముందంటే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి చెప్పిండు. అందుకే మారుస్తున్నాడేమో. ఏం చేసిండు? టీఎస్ను తీసేసి టీజీని చేసిండు. కాకతీయ కళాతోరణాలు దాన్ని మార్చిండు. సో ఇట్లా మార్పులు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ఇప్పుడు జిల్లాల్ని మారుస్తాం, ఒక కమిషన్ వేయబోతున్నారు. ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, ఒకసారి మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ జిల్లాలు మార్చడాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఇగో జిల్లాల మార్పు మీరు కోరుకుంటున్నారా? జిల్లాల మార్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాలు మారుస్తామని చెప్తున్నాడు కదా, ఆ జిల్లాల మార్పును మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామని చెప్పేసి ఏ ఒత్తండి, కోరుకుంటలేమని చెప్తే బి ఒత్తండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. జిల్లాల మార్పును కోరుకుంటున్నారా లేదా? తర్వాత ఇంకేమంటున్నా, ఇప్పుడు ఏంది, సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాద్ ఈ సికింద్రాబాద్ కార్పొరేట్ ఈ డివిజన్లన్నీ జిహెచ్ఎంసీలో ఉన్నవి. అయితే ఇప్పుడు సికింద్రాబాద్లో కొన్ని వార్డులని, కొన్ని డివిజన్లని కొంత జిహెచ్ఎంసీలో చేస్తున్నాం, కొన్ని ఏమో మల్కాజ్గిరి. ఇప్పుడు కమిషనర్ జోరుగా మార్చారు కదా మల్కాజ్గిరి. సో కొన్నింటినేమో మల్కాజ్గిరిలో వేస్తున్నారు ఈ సికింద్రాబాదు డివిజన్లని. అగో మరి ఇది కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు కేసీఆర్ అనేది ఇబ్బంది అయితే, కేసీఆర్ అట్లా చేయడం ఇబ్బందేనైతే మరి ఇది కూడా ఇబ్బంది కదా అని చెప్పేసి సికింద్రాబాద్ను కూడా ఒక కమిషన్ జోన్గా మార్చాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉద్యమం తయారవుతుంది. సో మిత్రులారా, మీరు జిల్లాల మార్పును కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం అనురి, లేకపోతే లేదనురి. ఇంకేమంటున్నాడంటే నెలకు 30,000 కోట్లు అవసరం, కానీ ఆదాయం 18,000 కోట్లే. మరి ఏం చేద్దాం? 30,000 కోట్లు అవసరం ఉందంట, ఆదాయం 18,000 కోట్లే వస్తుందంట. ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ అమ్మాలి. భూములు ఇక్కడనే ఉంటాయి, ఈ భూమి పేపర్లన్నీ వేరే దేశాలలో ఉంటాయి. ఈ భూమి మీద నిలబడతాం మనం, కానీ ఈ భూమి మనది కాదు. ఆడ తాకట్టు పెట్టిండ్రు. భారతదేశాన్ని మోదీ తాకట్టు పెడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని గత సర్కారు ఉన్నటువంటి కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా వేలం పాటేసి అమ్ముతున్నారు. సో ఇట్లా మనకు 30,000 కోట్లు కావాలని చెప్పేసి నెలకు 30,000 కోట్లు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక జిల్లాల మార్పును ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారు. జిల్లాలంటే ఒక పద్ధతి ఉండాలి, కానీ వాళ్ళు నచ్చితే నజరానా టైపులో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు చేసిపోయారు. అప్పుడు ఒక జిల్లాలో కేవలం ఒకే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఇర్రేషనల్. ఒక దగ్గర మండలం జనాభా 1,50,000 ఉంటే మరో దగ్గర కేవలం 4,000 జనాభాతో ఓ మండలం ఏర్పాటు చేశారు. ఓ లీడర్కు నచ్చితే ఓ లీడర్ ఊరు చుట్టూ 2-3 ఎంపీటీసీలు కలిపి ఒక మండలం చేశారు. ఇలా చేయడం వల్ల పరిపాలన గాడి తప్పిందని చెప్పేసి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.